రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అలాగే మొన్న మోడీ సభ తర్వాత బీజేపీ పార్టీలో కూడా కొంచెం సేవ్ అంటే ఫ్యూయల్ సేవ్ చేయడం కానీ, అట్లాగే కొందరు ఎలక్ట్రిక్ వాహనాలు వాడడం, కొందరు మెట్రోలు రావడం, వీటిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకురాలు హైందవరెడ్డి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మోడీ చెప్పిన సప్తసూత్రాల్లో భాగంగానే మీరు ఇప్పుడు రోడ్లు కూడా నగలు వేసుకున్నారా, లేకుంటే నిజంగానే? అంటే ప్రతి దగ్గర కూడా ఈ మధ్య మోదీజీ చెప్పిన దానికంటే ముందు కూడా మనకు బంగారం రేటు 50,000 పెరిగింది కదా. అప్పటి నుంచి మొదలు పెట్టినాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇట్లా వచ్చి ఎవడో చైన్ స్నాచింగ్ చేసుకొని పోతూ ఉన్నాడు, అటు నుంచి వచ్చి ఎవరో కట్ చేసుకొని పోతుంది. జీవితకాలం సంపాదించి దాన్ని తీసుకుపోయి మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఆ వస్తువుని తీసుకెళ్ళి మనము బ్యాంకులలో పెట్టుకోలేము, అటు మెడలో వేసుకొని తిరగలేని పరిస్థితికి వచ్చింది మనకు నిజం చెప్పాలంటే. సో మోదీజీ చెప్పినటువంటి పొదుపు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను, దానికి నిదర్శనం ఇదే అనమాట. జనరల్గానే మిడిల్ క్లాస్ ఒక మహిళగా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడైనా అనిపిస్తుంది అనమాట నాకు కూడా, ఎందుకు అన్ని జనులకు మనం ఏదో ఉన్నాయని చెప్పేసి అని ఎగేసుకొని దిగేసుకొని పోయి, ఉన్నాయి కదా అని చెప్పేసి బొక్కలు మెడలు వేసుకొని తిరగలేము అన్నట్టు. అంటే ఒక ప్యాషన్. నాకు జనరల్గా కూడా నగలంటే బాగా ఇష్టం అమ్మాయిగా, కాబట్టి ఏడికన్నా వచ్చినప్పుడు మ్యాచింగ్ వేసుకోవాలి అనుకుంటే గోల్డ్లో అన్నీ ఉండవు కదా. సో ఓకే, ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. మా దగ్గర లేక అంటే ఉన్నాయా లేవా అన్నది పక్కకు పెడితే ఇట్ ఈస్ డిగ్నిటీ అంతే. గోల్డ్ అనేది మనకు ఒక ఇన్వెస్ట్మెంట్, మహిళలకి అందరికీ కూడా. బట్ ఇప్పుడు మిడిల్ క్లాస్కి కానీ లేకపోతే మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా ఇప్పుడు రైట్ సిచ్యువేషన్ కాదు వాస్తవానికి. అందుకనే మోదీజీ మొన్న మనకు ఈ విషయం చెప్పారు. అండ్ మోరోవర్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ నాకు. అంటే ఒక మహిళగా ఆయిల్ యూసేజ్ కూడా తగ్గిమని చెప్పారు. అంటే మీరు కూడా ఇంట్లో ఏమైనా వంటలు తగ్గించిండ్రా, ఆయిల్ వేయడం తగ్గించిండ్రా, మీ ఫ్యామిలీలో ఏమంటున్నారు? యాక్చువల్గా నేను వంటలు చేయడం తగ్గించడం ఏం కాదు. వన్ థింగ్ ఏంటి అంటే దీనికి కూడా నేను బిఫోర్ స్టోరీ చెప్తాను. ఏంటంటే నేను ఇంట్లో ఆయిల్ అనేది తక్కువనే యూజ్ చేస్తాను నేను. అండ్ మోరోవర్ మేము పట్టించుకుంటాం అయితే ఇంట్లోనే మేము ఫ్యామిలీకి సరిపోయేంత మాకు మా అత్తమ్మ వాళ్ళనో లేకపోతే మా అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు పట్టిస్తారు ఖచ్చితంగా. దాంతోపాటు మేము మనకి ఇంతకుముందు చిన్నప్పుడు ఊళ్ళలో వ్యవసాయం చేసేటటువంటి కుటుంబాలు కాబట్టి పప్పు కానీ లేకపోతే బియ్యం కానీ కారం కానీ చింతపండు కానీ పసుపు కానీ ఇవన్నీ కూడా మేము ఏంటంటే మాకు ఊళ్ళ నుంచి వస్తాయి అనమాట. ఇప్పటికీ కూడా అదే సంస్కృతి మాకు కొనసాగుతుంది. మేము హైదరాబాద్లో ఉన్నా మాకు కొన్ని రోజుల వరకు కూడా మేము ఇంటి నుంచి పాలు తెప్పించుకుంటున్నాను నేను. అట్లా నాకు అలవాటు అయిపోయింది. అండ్ రీసెంట్ టైమ్స్లలో కూడా మేము మా మంచిలోనే మేమే పట్టించుకోవడము మనం ఆయిల్ అన్నది కూడా, ఎందుకంటే ప్యాకెట్ ఆయిల్ అన్నది మనకు ట్రస్టబుల్ కాదు. కాబట్టి ఏంటంటే మేము ఇంట్లో ఆయిల్ని వాడటమే మొదటి నుంచి చేస్తాము. అండ్ మోరోవర్ నేను వంటలలో కూడా ఏంటంటే మేము మైక్రోవేవ్ కాకుండా ఓటీజీ వాడతాము. ఓటీజీ ఏంటంటే మనకి ఈవెన్ కుక్ చేస్తుంది అది. అండ్ అట్లాగే మీకు ఏం చేసినా కూడా మంచి కుకింగ్ అవుతుంది అన్నమాట అందులో. అండ్ రీసెంట్గా మన బిడ్డ ఒకటే ఫోర్స్ చేసి ఎయిర్ ఫ్రైయర్ తెచ్చుకున్నాం. ఇట్లా రకరకాలుగా అనమాట. మనకు అక్కడ మనము గ్యాస్ సేవ్ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ మనకు ఆయిల్ సేవ్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మనం ఒక హెల్తీ కుకింగ్ అన్నది అలవాటు అయిపోతుంది. అండ్ మా పాపకి చాలా ఇష్టం కుకింగ్ చేయడం అంటే. ఆమె పర్సనల్ ఇంట్రెస్ట్తోన ఇంకా మా ఇంట్లో మోదీజీ చెప్పినటువంటి అన్నీ మేము ఆటోమేటిక్గా పాటిస్తున్నాము. అండ్ నిన్న మొన్నటి వరకు మేము కూడా పంచసూత్రాలు మన పంచ పరివర్తనలో భాగంగా సంఘ కూడా ఇదే మాట చెప్పింది మనకు. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మనము ఇంట్లో మనము భోజన్ తర్వాత ఇవన్నీ భ్రమణ విషయాల్లో కూడా రకరకాలైనటువంటి వ్యవస్థలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా నేను కూడా మోదీజీ చెప్పినటువంటి సూత్రాలకు నేను కూడా దానిలో భాగస్వామ్యం అయిపోయాను. మీరు రెగ్యులర్గా పార్టీ ఆఫీస్కి వస్తుంటారు నాంపల్లిలో, మీరు అంటే ఎట్లా వెహికల్ వాడుతున్నారా లేకుంటే ఎట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారా? ఐ యూజ్ 90% పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బికాస్ ఆఫ్ నాకేంటంటే ఎల్బీ నగర్ టు మాకు ఇక్కడ వరకు పక్కనే మనకు నాంపల్లి గాంధీ భవన్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఏ వర్క్ ఉన్నా సరే నేను ఏ రోజు నా పర్సనల్ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేసింది లేదు. నేను ఎప్పుడు కూడా నా వెహికల్ తీసుకొచ్చింది. బయట మనకు ఏదైనా వర్క్ ఉంది జిల్లాలలో లేకపోతే బయట ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అంటే మాత్రమే సొంత వెహికల్ వాడతాను. అదర్వైజ్ నేను 100% నేను వచ్చేదంతా మెట్రో నుంచే వస్తాను, మెట్రోలోనే వెళ్తాను నేను వెళ్ళడం. కాబట్టి నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదండి. ఎందుకంటే పార్టీ ఆఫీస్ దగ్గర ఒక దగ్గర మనము పెట్టుకొని అండ్ మోరోవర్ డ్రైవర్ని కూడా ఇక్కడనే మనం పొద్దున్న దాకా పెట్టుకొని వాళ్ళ పని వేస్ట్ చేసి మన పని కాకుండా చేసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఏంటంటే 100% పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఓన్లీ మెట్రోని మాత్రం ఖచ్చితంగా వాడతాను. ఇక బస్సు విషయంకి వస్తే మన ఫ్రీ బస్సు నేను ఈరోజు ఎక్కింది లేదు.
ఎందుకంటే అంత ట్రావెల్ మహిళల కోసమనే కదా పెట్టింది. మహిళలదైనా సరే అండి, అంత ట్రావెల్ నేను చెయ్యను వాస్తవానికి. నా షెడ్యూల్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం నేను పార్టీ ఆఫీస్లోనే ఉంటా, మీరు చూస్తుంటారు కాబట్టి. సో నేను వచ్చేది ఎట్లా బై ట్రైన్ కాబట్టి ట్రైన్ ఈజ్ ఫీజిబిలిటీ. అండ్ మోరోవర్ మేము ఈసారి కూడా ఆలోచిస్తున్నాము, మేము కూడా ఎలక్ట్రికల్ వెహికల్ లాంటివి యూస్ చేస్తే ఇంకా మనకు బాగుంటుంది అని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ ఆల్సో. ఇప్పుడు పంచపరివర్తనలో పర్యావరణాన్ని కాపాడాలని మోడీజీ చెప్పారు. మొన్న కేబీఆర్ పార్క్ ఇష్యూలో అక్కడ ఫ్లైఓవర్లు వేస్తున్నారు, అండర్ పాస్లు వేస్తున్నారు, దాంట్లో కొన్ని వందల చెట్లు కూడా కట్ చేయడం జరిగింది. దీనిపైన మీ ఒపీనియన్? Yes, I heard it actually. Even I want to join that movement because of that. ఎందుకంటే మనకు ఈ గచ్చిబౌలి విషయంలో కూడా మనము హెచ్సియులో జరిగినటువంటి ఇష్యూలో కూడా నేను యాక్టివ్గా ఉన్నాను, యాక్టివ్ పార్టిసిపేట్ చేశాను అనమాట. అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను కాపాడుకోవాలి, మన చెట్లను మనం కాపాడుకోవాలి, మనము చెట్లను నాటాలి, ఇంకా ఎక్కువ నాటాలి. మనము అర్బనైజేషన్ కంటే కూడా అర్బన్ని కూడా గ్రీనరైజేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనకు చెట్లు లేకపోతే జీవం లేదు, జీవం లేకపోతే మనము వర్షాలు పడేటటువంటి అవకాశం ఉండదు, హ్యూమిడిటీ పెరిగిపోతుంది. అట్లాగే వర్షాలు తక్కువైతే అందరికీ ఇబ్బంది. ఇప్పుడు చూసుకుంటుంటే చాలా దగ్గరలో నీటి కొరత చాలా ఎక్కువ ఉంది హైదరాబాద్లో కూడా. కాబట్టి ట్యాంకులు తెచ్చుకొని మరీ పోసుకుంటున్నారు వాళ్ళంతా. అలాంటివి జరగొద్దు అని అంటే ఇట్లాంటి పార్కులు ఒకప్పుడు పెద్ద పెద్ద పార్కులు ఇవి. కేబీఆర్ పార్క్ అంటే 100 ఎకరాలలో ఇట్లా చెట్లు విస్తరించున్నాయి. అందులో ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయండి అసలుకు. పాములు కానీ, లేకపోతే మీకు అక్కడ నెమళ్ళు కానీ, కుందేళ్ళు కానీ, లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్దవి అంటే చిన్న చిన్న జీవరాశులు అయినా కూడా అవి ఎక్కడికి పోతాయి అని చెప్పి ఈ ఆల్రెడీ ఒకటి జరిగింది, మళ్ళీ ఇక్కడ ఇంకోటి చేయడానికి వస్తున్నారు అని అంటే కామన్ సెన్స్ అనేది నిజంగా లేదు అసలు కాంగ్రెస్ వాళ్ళకి. కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించాలి కదా. ఇంత వేల మంది అక్కడ ప్రతిరోజు కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ వాళ్ళు వాకింగ్ చేస్తారు. మరి అలాంటి వాటిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులలో మీరు ఫ్లైఓవర్ వేసుకోవాలనుకుంటే వేరే రకంగా వేసుకోండి, మరి వేరే సైడ్ నుంచి తీసుకుపోండి. ఎందుకు మనం మెట్రో వేసినప్పుడు మనకు మెట్రోకి వీళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కాకపోతే వేరే సైడ్ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా ఎన్నో రకాల ఫ్లైఓవర్స్ని మనం మార్చినాం. మరి అట్లాంటప్పుడు కేబీఆర్ పార్క్ని మీరు ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? మరి కేబీఆర్ పార్క్ అనేది అందరికీ కూడా అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ చేసుకునేటటువంటి విషయం. అది ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమంది అక్కడికి వచ్చి వాళ్ళు రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తారు. అక్కడ చాలా రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. వీటన్నిటిని కాపాడుకోవాల్సింది పోయి ఉల్టా మనమే చేస్తున్నాం. నేను ఇదే విషయంలో రీసెంట్గా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విషయంలో కూడా నేను పెద్ద గొడవ చేసినాను. ఎందుకంటే కనీసం తాగడానికి నీళ్ళు లేవు అక్కడ జంతువులకి. మనుషులకు వదిలిపెట్టండి, తాగడానికి జంతువులకు నీళ్ళు లేకపోతే అవి ఎట్లా బతకాలి, ఉండాలి? అన్ని ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి జంతువులన్నీ కూడా. కోతులు అయితే ఘోరం, కోతులు ఇళ్ళలోకి వచ్చి కరుస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో చెట్లను మనం పెంచుకోవాల్సింది పోయి మనం కొట్టేసుకుంటూ పోయి మనం డెవలప్మెంట్ చేసుకున్నాము. కాంక్రీట్ జంగల్ని చేసేసి ఇవాళ ఆ కాంక్రీట్ జంగల్లో మనం బతకనికే ఉంటామేమో కానీ రేపు తాగడానికి నీళ్ళ బోటు కూడా దొరకదు. అటువంటి పరిస్థితి ఖచ్చితంగా చూడండి. రేపు మనము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇరాన్, ఇరాక్ ఈ యుద్ధాలలో ఏమవుతుంది అని అంటే మనం క్రూడ్ ఆయిల్ కోసమో లేకపోతే ఆధిపత్యం కోసమో చేస్తున్నాం కదా. రాబోయే రోజులలో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి. నీటి కోసం యుద్ధాలు జరిగే రోజు దగ్గరలోనే ఉంది, ఎంతో దూరంలో లేదు. ఆల్రెడీ ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. అది తర్వాత రోజులలో మనం దేశాల యుద్ధం చేసుకునేటువంటి పరిస్థితికి మనం వస్తున్నామని అంటే ఆలోచించుకోవాలి మనం అందరం కూడా. అదే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు పెంచరు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే స్ట్రాటజిక్గా ధరలు పెంచుకుంటూ పోతారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాంట్లో భాగంగానే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే ఇమీడియట్గా పెట్రోల్ రేటు పెంచారు. పెంచిన మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పెంచారు. అంటే ఏంటి ఫ్యూయల్ రేట్లు పెరగడానికి కారణం ఏంటి? మీరు స్ట్రాటజిక్గా వెళ్తున్నారా? మీరేమో యుద్ధం ప్రభావం ఇక్కడ పడుతుందని చెప్తున్నారు, కానీ సఫిషియెంట్గా ఫ్యూయల్ వస్తుందని కూడా చెప్తున్నారు. అట్లా స్ట్రాటజికల్గా ఏమి ఉండదండి ఇక్కడ. ఇప్పుడు మనకు సిచ్యువేషన్స్ని బట్టి పోవాల్సి వస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే రేట్లు పెంచేస్తున్నాం మేము అంటే ముందే వీళ్ళు ఏం చెప్తారంటే ఒక భవిష్యవాణి మేము చెప్తున్నాము, ఇగో రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి అది కరెక్ట్గా అయ్యింది ఇక్కడ వస్తే కాబట్టి ఈయన జననాయక్ అని చెప్పేసి అని మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకోవడానికి మీరు ఒక కారణం వెతుక్కొని మీరు పనిచేస్తున్నారు. అంతే తప్పితే అక్కడ వేరే విషయం కానే కాదు. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే ఎందుకు పెంచుతున్నాం? అంతకుముందు కూడా పెరిగింది, అంతకుముందు కూడా రకరకాలైనటువంటి విషయాల్లో పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరున్నప్పుడు కోవిడ్ టైంలో మనము ప్రపంచానికి మొత్తం మనము మందులు అందించినటువంటి దేశం మనది. ఇవాళ అదే దేశాలకు మనము ఇబ్బంది అవుతుంది అని అంటే కొన్ని దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం
ఇక్కడ క్రూడ్ ఆయిల్ తెప్పించుకొని మనం వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి అట్లాంటప్పుడు మీరు ఆ కోవిడ్ టైంలో ఎలాంటి విషయాలలో మాట్లాడినప్పుడు ఇవాళ మీరు జస్ట్ దాదాపు ఒక 6 నెలల పైన అవుతుంది యుద్ధం జరగబట్టి. ఆ రోజు నుంచి ఇవాళ వరకు రూపాయి పెరగలేదు. అప్పుడేం మీ ఎలక్షన్స్ లేవే, మరి ఇవాళ ఎలక్షన్స్ అయిపోయినప్పుడే పెంచుతున్నాము అని చెప్పేసి మీరు అదే ప్రతిపక్షాలు చెప్పేది కూడా ఏంటంటే గత 1 year నుంచి కూడా రేట్లు పెంచకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా రేట్లు పెంచలేదు. ఎలక్షన్స్ అయిపోయి 3 రాష్ట్రాలలో వీళ్ళు గెలిచిన తర్వాత రేట్లు పెంచారని చెప్పేసి కూడా వాళ్ళు అదంతా రాంగ్ అండి. ప్రతిపక్షాలు చెప్పేటటువంటి మాటలను పట్టుకొని మనము ముందరికి పోగాలనుకుంటే కష్టము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ యుద్ధం ఆగిపోతుందేమో అని మనం అనుకున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ట్రంప్ చేసినటువంటి వ్యవహారాల వల్ల మొత్తం అంతా ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి తలకిందులైపోతూ ఉంది. మొత్తము సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, లేకపోతే స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా కుదేలవుతున్నాయి. నిజం చెప్పాలి అని అంటే ఇంకా ఇయాటి వరకు కూడా వీళ్ళు ఏదో రకమైనటువంటి ఒక ఒప్పందానికి రాకుండా ప్రతి దగ్గర కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొవోకింగ్ చేసుకుంటారు. లేకపోతే వాడి మీద వీడు మాట్లాడడం, ఆయన మీద మాట్లాడడం, ఇదే నడుస్తుంది తప్పితే ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, వాటికి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ మనము భారతదేశంలో మనం ఇప్పటి వరకు కూడా ఆపగలిగినాం. మనము వాస్తవాన్ని చెప్పాలంటే పెంచాలి ధరలు అనుకుంటే ఎప్పుడో పెంచేటోళ్ళు, మరి అట్లా అనుకుంటే ఇయాలనే పెంచుకోవాలన్నది కాదు కదా. కానీ ఆపినాం, ఇంకా ఆపడానికి మన వల్ల కాదు. ఎందుకంటే 6 నెలలు మనం నిల్వలు అన్నవి ఇంకా ఉన్నాయి, మనం పెరగాలి అన్నప్పుడు చాలా దగ్గర కూడా మనకు పెట్రోల్ డీజిల్ దొరుకుతలేదు. వాస్తవానికి మీరు పోయి పెట్రోల్ ట్యాంకులు కొట్టించుకోవడానికి పోతే అన్ని బంద్ ఉన్నాయి, బంక్స్ అన్ని కూడా బంద్ ఉన్నాయి. మరి అట్లాంటి పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో ఇవాళ మనము పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ పెంచకపోతే అది మన మీద భారం అవుతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తాయి అప్పుడు? ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ రేట్లు తక్కువనే. కానీ మన తెలంగాణలో చూడండి ఎంత రేట్లు పెంచిరు. అసలుకి రేట్లు వ్యాట్తో ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంది మన దగ్గర. మరి అట్లాంటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తగ్గియాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ బాధ్యత ఉంటుంది కదా. మరి ఒకటే పెంచిండు అని అంటున్నారు కదా. పెంచిన ఎంత పెంచిండు? 3 రూపాయలు పెరిగింది. మరి ఆ 3 రూపాయలకు మీరు ఎందుకు మరి దానికి కూడా వ్యాట్ తగిలిచ్చి మరి మీరు ఇక్కడ వడ్డిస్తున్నారు మరి ప్రజలకందరికీ కూడా? మరి మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రైజ్ని మీరు ఇక్కడ యాస్టీస్గా మీరు ఇక్కడ ఇవ్వడానికి మీకు ఏం ఇబ్బంది అవుతుంది అంటే ఇందులో కూడా వీళ్ళకు లాభం కావాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మనం ఏం చేసుకుంటామనంటే మన లాభం మనం చూసుకుంటాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాంటెడ్లీ రేట్లను పెంచి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లేవు. కేవలం తెలంగాణలో ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? మరి మీరు ఇక్కడ అధిక ధరలు పెంచుకొని నువ్వు లీటర్కి ఎంత? ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ ధర 106 రూపాయలు, 110 రూపాయలు పెట్రోల్ లీటర్ ఉంటుంది. 95 రూపాయలేమో డీజిల్కి, 90-98 రూపాయల మధ్యలో డీజిల్ ఉంటుంది. మరి ఎందుకు అంత పెంచారు? మరి మిగతా రాష్ట్రాల్లో అంత లేదే. మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెంగళూరులో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ అంత రేట్లు లేవు కదా. మరి ఎందుకు తెలంగాణలోనే ఉంది రేటు? కాబట్టి ఇదే చెప్తున్నాము, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను తప్పుదో పట్టించడానికి కాదు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి రేట్లపైన మీరు వ్యాట్ ఎక్కువ వేసుకొని ఇక్కడ మీరు చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో అది మీరు గమనించాలి ముందు ప్రజలందరూ కూడా. అంటే ఇప్పుడు ఫ్యూయల్ సేవ్ చేయాలి, విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోండి, ఆన్లైన్లో మీటింగ్లు పెట్టుకోండి అని చెప్పిన మోడీ ఈరోజు విదేశాల టూర్లోకి వెళ్తున్నాడు, అక్కడ జల్సా చేస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ కూడా ఆరోపిస్తున్నారు. అయితే అసలు విదేశీ పర్యటనలకు సరదాలకో లేకపోతే మన లెక్క పోయి అదేంటి విజిటింగ్ వీసాలు తీసుకొని పోయి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు పోవట్లేదు. డిప్లొమాటిక్ ఇష్యూస్ పైన పోతున్నారు. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేటటువంటి పనిలో ఉన్నారు మోదీజీ. అదేవిధంగా ఇదే పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కొన్ని దగ్గర మనం కొన్ని దేశాలతో మనం ఒప్పందాలు చేసుకున్నాం, అక్కడ నుంచి కూడా మనము తీసుకోవాలి అని చెప్పేసి అని. ఎందుకంటే మన దేశంలో ఉత్పత్తి చేయాల్సినటువంటి వనరులు ఉన్నా కూడా మనకేం రిసోర్సెస్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే ఇంతకంటే ఎక్కువ ప్రైస్ అవుతుంది, మనకి డబల్ ప్రైస్ అవుతుంది మనకి. అందుకనే మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి విషయాలలో డిప్లొమాటిక్గా మనము వెళ్ళి వాళ్ళతో మాట్లాడకపోతే మనకి ఏ విధంగా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ రేట్లు పెరగొద్దు, మనము బంగారం కొనుక్కోవాలి, మనం విదేశీ ప్రయాణాలకు పోవాలి, మనం జల్సాలు చేయాలి, మనం సుస్థిరంగా ఉండాలి, మనం అన్నీ చేయాలి అని ఎంజాయ్ చేయాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మరి మనం తీసుకురావాల్సినటువంటి వస్తువులపైన మరి కనీసం పోయి మాట్లాడుకోవాలి కదా వాళ్ళతో. మరి పక్క ఇంటి దగ్గరికి పోయి మనం మాట్లాడుతూనే కదా వాడు కూడా ఎంత సహాయం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. మన దగ్గర నుంచి పోయేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనము ఏదైతే మనము పెడుతున్నామో దీనివల్ల మనం మ్యాక్సిమం క్రూడ్ ఆయిల్ని కానీ, గోల్డ్ కానీ,
కుకింగ్ ఆయిల్ కానీ బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన పరిస్థితి మనం ఇంకా మరిన్ని దేశాలతో మన యొక్క స్నేహబంధాలను పెంచుకుంటే అక్కడ నుంచి కూడా మనం ఇంకా తక్కువ ప్రైస్కి తీసుకొచ్చినప్పుడు దేశంలో కూడా ప్రైజులు తక్కువ అవుతాయి అన్న ఉద్దేశంతోన మోదీజీ విదేశీ పర్యటనలకు పోతే వీళ్ళకేమనిపిస్తుంది రాహుల్ గాంధీ అంటే ఎలక్షన్స్ అయిపోయినప్పుడు వెకేషన్కి పోతాడు. మేము అట్లా పోలేం కదా. మరి దేశం ప్రపంచంలో ఆర్థిక శక్తిగా 3వ శక్తిగా మనం ఎదుగుతున్నాం. మరి అలాంటప్పుడు ఇంకా డిప్లొమసీగా పోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. కానీ అయినా సరే మన భారతదేశంలో ప్రపంచంలో యుద్ధం జరుగుతున్నా మన దగ్గర ఇక్కడ సంతోషకరమైన వాతావరణంలో మనమందరం ఎంజాయ్ చేస్తామంటే మోదీజీ గారి కృషి కదా. ఆయననేమో 24 గంటలు పండుకోడు, వీళ్ళేమో 24 గంటలు ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి పనికిమాలిన మాటలని మాట్లాడుతుంటారు. కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విపక్షాలు అన్నవి వాళ్ళ వాగుళ్ళు వాళ్ళు వాగుతూనే ఉంటారు. బట్ దేశానికి ఏది ముఖ్యమో, దేశం కోసం ఏది చేయాలో, దేశ అభివృద్ధిలో ఏ విధంగా మనం ముందుకోవాలన్నది మోదీజీకి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకనే వారు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే విషయం పైన వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలను పట్టించుకొని మేము ముందుకు పోవాలని మేము అనుకోవట్లేదు.